Hey guys, welcome to my YouTube channel Euro Vibes with Likita. సో ఈరోజు వీడియో ఏంటంటే ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు నో హౌ లైఫ్ ఈజ్ ఇన్ జర్మనీ. బికాజ్ ఎందుకంటే నాకు చాలా మంది స్టూడెంట్స్ లైక్ ఇప్పుడే బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. జర్మనీలో ఎట్లా ఉంది లైఫ్, ఇప్పుడు మాస్టర్స్కి జర్మనీ రావచ్చా, ఎట్లా. సో ఆబ్వియస్లీ చాలా డౌట్స్ ఉంటాయి నాకు. నేను నా మాస్టర్స్ జర్మనీలో చూస్ చేసుకున్నప్పుడు నాకు చాలా డౌట్స్ ఉండే. నేను కరెక్టే చూస్ చేసుకున్నానా, లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా అవుతుందా, ఇట్లా ఇవన్నీ అని చెప్పేసి. సో నేను నేనెందుకు చూస్ చేసుకున్నాను జర్మనీ. సో మీరు జర్మనీ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లైక్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు జర్మనీ చూస్ చేసుకోవాలా లేదా అన్నది డిసైడ్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను జర్మనీ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నాకు యుఎస్ యూకే వెళ్ళాలని లేకుండే అనమాట. బికాజ్ ఎందుకంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వెళ్ళినా సరే ఆబ్వియస్లీ సేమ్ లైఫ్ సేమ్ సేమ్ థింగ్ ఉంటుంది. సో ఇదంతా నాకు ఎందుకో నచ్చలేదు అనమాట. సో నేను అప్పుడు ఇట్లా యూరోపియన్ కంట్రీస్ చెక్ చేసిన, లైక్ ఒక 2 to 3 కంట్రీస్ చెక్ చేసిన. దాంట్లో ఆప్షన్స్ జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, స్పెయిన్ అనుకున్నా. కాకపోతే ఈ అన్ని కంట్రీస్ ఎందుకో నేను చూసి నా ప్రొఫైల్కి నేను తీసుకోవాలనుకున్న కోర్స్ బట్టి అన్ని యూనివర్సిటీస్ అక్కడ ఉన్న లైఫ్, వర్క్ లైఫ్, కల్చరల్ థింగ్స్, మనకి ఉన్న డిఫరెన్సెస్ అన్నీ నేను లైక్ నాకు ఏం సెట్ అవుతాయి అని నేను నా ఓన్గా రీసెర్చ్ చేసిన. నా ఓన్గా నేను తెలుసుకున్నప్పుడు నాకు జర్మనీ నాకు సెట్ అవుతుంది అని అనిపించింది. లైక్ ఆ లైఫ్ నేను ఉండగలుగుతా, నేను చేసుకోగలుగుతా అని నాకు అనిపించింది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యా జర్మనీ ఈజ్ అ రైట్ ఆప్షన్ ఫర్ మీ అని చెప్పేసి. అండ్ దెన్ యా ఐ హ్యావ్ చూజన్ జర్మనీ లైక్ దట్. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేసిన, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లాంటి థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకొని లైక్ చూసుకోవాలి, యూనివర్సిటీస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తా యూనివర్సిటీ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ పైన. జర్మనీలో నేను చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 yearsలో నాకు నచ్చిందా నచ్చలేదా జర్మనీ అంటే ఆబ్వియస్లీ నాకు చాలా నచ్చింది. నాకు ఇక్కడ లైఫ్ చాలా చాలా నచ్చిందనమాట. నేను తొందరగా అడాప్ట్ అయిపోగలిగిన. చాలా మంది అట్లా అవ్వలేదు. బికాజ్ ఐ ఆల్సో సా మై అదర్ ఫ్రెండ్స్ కంప్లైనింగ్ హౌ లైఫ్ ఈజ్ ఇన్ జర్మనీ. ఎందుకంటే చాలా చాలా స్లో లివింగ్ లైఫ్ ఉంటదనమాట ఇక్కడ. అండ్ మనకి ఏది కానీ ఈజీగా రాదు. ఆబ్వియస్లీ ఎక్కడ అబ్రాడ్కి వెళ్ళినా చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఏ కంట్రీ అయినా డిఫికల్టీ ఉంటుంది. మన ఇంటి దగ్గర ఉన్నట్టు ప్రతి దగ్గర అట్లా ఉండలేము. అండ్ ఆల్సో లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను వచ్చినప్పుడు అయితే లాంగ్వేజ్ ఏం నేర్చుకోలేదు. జస్ట్ హాయ్, హలో, డాంకెషున్, మిట్ కార్ట్ ఓన్లీ జస్ట్ ఒక సర్వైవల్ ఫేజెస్. సారీ, నాకు కొంచెం నోరు తిరగదు అప్పుడప్పుడు. సర్వైవల్ ఫేజెస్ కొన్ని నేర్చుకొని వచ్చిన అనమాట. అండ్ మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే జర్మనీ చూస్ చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోము. లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లాంగ్వేజ్ ముందే మనం ఇండియాలో కనీసం A2 వరకు కంప్లీట్ A2 ఆర్ B1 మినిమం మనం కంప్లీట్ చేసుకొని వస్తే వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మనకి పార్ట్ టైమ్స్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఆబ్వియస్లీ నీకు లాంగ్వేజ్ వస్తే స్కిల్ ఉన్నోడి కన్నా లాంగ్వేజ్ ఉన్నోడికి ప్రయారిటీ ఉంటుంది. సమ్టైమ్స్ చెప్పలేము. ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ఇస్ అన్ ప్లస్ పాయింట్. ఇప్పుడు వీడికి ఒకటి స్కిల్ ఉండి నీకు స్కిల్ తక్కువ ఉంది కాకపోతే లాంగ్వేజ్ వచ్చు అని అంటే వాళ్ళు నీకే ప్రిఫరెన్స్ ఇస్తారు. స్కిల్ నీకు నేర్పిస్తారు, కావాలంటే నువ్వు నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది
ఎవ్రీ దగ్గర ఇట్లానే ఉంటదా అంటే ఉండదు. డిపెండ్స్ అన్నమాట. అండ్ నేనొచ్చిన తర్వాత నేనేమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినానా అంటే యాహ్! ఫేస్ చేసినాను. ఎవ్రీ డే ఎవ్రీ డిఫికల్టీ లేనిదైతే ఇక్కడ లైఫ్ ఉండదు. సో, అనే ఏమీ ఏం తెలవదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్, బోర్డ్స్ గానీ, ఏది గానీ అంతా జర్మన్‌లో ఉంటది. మనకు స్టార్టింగే ఏం రాదు. వచ్చేస్తాము. వచ్చిన తర్వాత హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటవి. ఇవన్నీ లైక్ వచ్చిన తర్వాత చెక్ లిస్ట్ మనం ఏమేమి చేసుకోవాలో గూడా నేను ఇంకో వీడియో మీకు కంప్లీట్‌లీ క్లియర్‌లీ చేసి పెడతాను. వచ్చిన తర్వాత ఇంకా నాకొక ఫ్రెండ్ ఉండే. సో, తను హెల్ప్ జేసింది. వచ్చిన తర్వాత లైక్ అన్నీ చూపియడం, లైక్ హౌ ఇట్ వర్క్స్, నో ఎలా ట్రావెల్ జేయాలి ఇదంతా అని జెప్పి. బట్ నేనేంటంటే నా కేస్‌లో నేను జర్మనీ నా ఇష్టంగా నేను చూజ్ చేసుకొని వచ్చినా గాబట్టి, నేను చాలా తొందరగా అడాప్ట్ అవ్వగలిగిన, నేర్చుకోగలిగిన. అండ్ ఇక్కడున్నంత స్లో లైఫ్‌ని నేను తొందరగా తీసుకోగలిగిన. తీసుకున్న అంత తొందరగా అడాప్ట్ అవ్వగలిగిన గాబట్టే కొంచెం నా లైఫ్ అన్నది ఎంత హార్డ్‌షిప్స్ చూషినా సరే ఓకే. అంటే ఇంకొక పాయింట్‌కొచ్చిన తర్వాత ఇంతే గదా! ఇదే చెప్తా. జర్మనీ అంత ఈజీ కంట్రీ కాదు. మనం వచ్చి, ఉండి అన్నీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవడానికి. చాలా 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 కష్టం ఉంటది. మనం ఎవ్రీ డే ఆ కష్టంని గూడా తీసుకొని ఆహ్, మనం వెళ్తుండాలి లైఫ్‌లో. సో, అట్లా అయితేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఇక్కడ. చాలా ఫిలాసాఫికల్‌గా అనిపిస్తుండొచ్చు. కాకపోతే ఇదే రియాలిటీ అన్నమాట ఇక్కడ. ఎవ్వరు చెప్పరు. వచ్చినావా ఇది జేసుకో, అది జేసుకో అని నార్మల్‌గా ఇట్లా చెప్పేస్తారు. కానీ వచ్చి అవన్నీ మనం రియల్‌గా ఇక్కడుండి ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ అయితుంటేనే తెలుస్తది. ఏది నిన్ను నువ్వు చాలా బెటర్‌గా చేసుకుంటావు. చాలా 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 ఇంప్రూవ్ అవుతాం మనమైతే జర్మనీకొచ్చిన తర్వాత. ఆ చేంజెస్ నేను నాలో 1 ఇయర్‌లోనే జూషిన. అండ్ పార్ట్ టైమ్ ఇవన్నీ ఎట్లా ఎతుక్కున్నా అంటే ఆహ్, చాలామంది చాలా చాలా చెప్పినారు. ప్లస్ ఆల్సో నాకప్పుడు అంత ఫ్రెండ్స్ ఎవరు లేకుండే. నేను ఫస్ట్ రీజన్ జర్మనీ చూజ్ చేసుకుందేందంటే నాకు పాతగా ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండొద్దు. నేనంతా కొత్తగా స్టార్ట్ జేయాలనుకున్నా. సో, అట్లా నేను జర్మనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవ్వరు అంత తెలదు. లైక్ యూనివర్సిటీ సో, నీ అంతలో నువ్వు నీ సైడ్ నుంచి నువ్వు ఎఫర్ట్స్ పెట్టి నువ్వెళ్ళి మాట్లాడి, నువ్వెళ్ళి తెలుసుకుంటే తప్ప నీకే ఇన్ఫర్మేషను నీ కూర్చున్న దగ్గరికి రాదు. ఎవ్వరు వచ్చి చెప్పరు. జాబ్ పార్ట్ టైమ్ అనే కాదు, ఫుల్ టైమ్ కోసం గూడా ఆహ్, లింక్డ్ఇన్ బిల్డ్ చేసుకోండి. ఒక ఆబ్వియస్లీ కనెక్షన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరి సైడ్ నుంచి మనకు ఒక లీడ్ వస్తుంది అన్నది తెలియదు. సో, అందరినీ మంచిగా ఫ్రెండ్స్ చేసుకోండి, కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. ఎన్ని కనెక్షన్స్ ఉంటే అంత బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. అట్లా కనెక్షన్స్ బిల్డ్ చేసుకో మన బట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకోవద్దు. మనకు అవసరం ఉన్నంత. పార్ట్ టైమ్స్ ఎతికేటప్పుడు ఆహ్, కొన్ని కొన్ని చెప్పినారు. వెబ్‌సైట్స్, యాప్స్ అన్నీ ట్రై చేసిన. అన్నిట్లో అప్లై చేసిన. ప్లస్ నాకేంటంటే జర్మనీలో మనకొక మంచి ఆప్షన్ ఉంటదనమాట. మనం ఒక కంపెనీలో ఫుల్ టైమ్ ఒక్కటే కాదు, పార్ట్ టైమ్ కూడా మనం కంపెనీలో చేయొచ్చు. లైక్ ఇంటర్న్‌షిప్స్, వర్క్ స్టూడెంట్ అట్లా స్టూడెంట్స్‌కి చాలా ఆఫర్స్ ఉంటాయి. మనం జస్ట్ పార్ట్ టైమ్ అంటే మెక్‌డీలోనో అక్కడో ఇక్కడో ఇది ఒక్కటే చేసుకోలేము జర్మనీలో. ఇట్లా మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయనమాట. సో, నాకేమనిపించిందంటే ఎందుకు మనం వచ్చి ఇట్లా ఆ పార్ట్ టైం, ఈ పార్ట్ టైం చేసుకోవడము. బేసికల్లీ మనం ఇండియాలో కనీసం ప్లేట్ తీసి పెట్టే వాళ్ళం గూడా గాదు గాబట్టి, ఇక్కడొచ్చి అంత హార్డ్ జాబ్స్ చేయాలని లేకుండే అనమాట ఫస్ట్ నాకు. అమ్మో! అంత కష్టం పడాలా ఇప్పుడు, ఆహ్, అసలు ఇదంతా నాకు అవసరమా? అట్లా అనిపిచ్చింది. సో, బేసికల్లీ మనం ఇక్కడ జర్మనీలో మనకి మన ఫస్ట్ 1 ఇయర్ మన బ్లాక్ అమౌంట్ మనకొస్తది గాబట్టి, సో, దానిపైన మనం సర్వైవ్ అవ్వచ్చు 1 ఇయర్ వరకి. సో, తర్వాత అయితే మనకు ఆబ్వియస్లీ ఒక పార్ట్ టైమ్ ఉండాలి. సో, 1 ఇయర్ వరకి మనం సర్వైవ్ అవ్వచ్చు గాబట్టి, నేను 3 మంత్స్ టైమ్ తీసుకున్నా వచ్చిన తర్వాత. 3 మంత్స్ టైమ్ తీసుకొని పార్ట్ టైమ్స్ అన్నీ అప్లై చేస్తా పోయినా. నార్మల్ పార్ట్ టైమ్స్ చేసినాను. వర్క్ స్టూడెంట్స్ గూడా అప్లై చేసినాను. ఎన్ని అంటే లైక్ రోజు నాకు ఖాళీ ఉన్న ప్రతి ఒక్క నిమిషం లైక్ ఇండియాకి ఫోన్ చేసి మాట్లాడుకుంటా, లింక్డ్ఇన్ ఓపెన్ చేసి, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని, అప్లికేషన్స్ పెడతా పోయినా అనమాట. ఎన్ని అప్లై చేసినా అంటే ఒక థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ నేను అప్లై చేసిండొచ్చు వర్క్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్స్‌కి. సో, దాంట్లో నాకు
ఒక 3 తీసుకున్నారు. నా రెజ్యూమ్ సెలెక్ట్ చేసినారు. 2 ఇంటర్వ్యూలయినాయి. రెండిట్లో నేను ఒకదాన్ని చూజ్ చేసుకున్నా. ఒక కంపెనీలో నేను వర్క్ స్టూడెంట్ చేసిన 1.5 ఇయర్. అదేమంతా లైక్ అందరూ నీకేంటి వర్క్ స్టూడెంట్ అది ఇది అని అంటారు. కాకపోతే దాని వెనకాల నేనెంత కష్టపడ్డా, నేనెంత ఎఫర్ట్ పెట్టినా అన్నది నాకు మాత్రమే తెలుసు. అండ్ ఇంకో మెయిన్ రీజన్ నేను జర్మనీ చూజ్ చేసుకుందయితే షెంగెన్ వీసా పైన మనం యూరోపియన్ కంట్రీస్ అన్ని ట్రావెల్ చేయొచ్చు ఒక్కటే వీసా పైన. సో అన్ని కంట్రీస్ కూడా పక్క పక్కన ఉంటాయి. మనం ఈజీగా ట్రైన్లో బస్సుల్లో వెళ్ళిపోవచ్చు వేరే కంట్రీకి. స్విట్జర్లాండ్, ప్యారిస్, ఇటలీ ఇవన్నీ కూడా మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు జర్మనీ నుంచి. సో నాకు ఇంకొక థింగ్ ఏంటంటే ట్రావెల్ చేయాలని ఇష్టం ఉండే. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అన్నట్టు ఆ వీసా పైన మనకు ఛాన్స్ వచ్చింది కదా తిరిగేకి. అట్లా అని చెప్పి అది కూడా ఇంకొక ఆప్షన్ మీరు జర్మనీ చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ సేఫ్టీ రీజన్స్, ఆబ్వియస్లీ మనకు తెలుసు వెస్ట్రన్ కంట్రీస్లో అంత సేఫ్టీ లేదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. బట్ వెన్ ఐ చూస్ జర్మనీ, నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు నా 2 years ఆఫ్ లైఫ్లో నేను నేను గర్ల్ అలోన్గా నైట్ 12 o'clock 1 o'clock కూడా షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం. ఓన్లీ నేనున్న సిటీ అనే కాదు, నేను చాలా సిటీస్ ట్రావెల్ చేసినాను జర్మనీలో. సో ప్రతి దగ్గర అంటే అన్నీ అట్లానే ఉంటుంది అని ఉండదు. కొన్ని ఏరియాస్ ఉంటవి, అవి కొంచెం భయంగా అనిపిస్తుంది మనకి. కాకపోయినా అంత క్రైమ్ రేట్ అయితే లేదనమాట. ఆబ్వియస్లీ చాలా సేఫ్. సో మీరు జర్మనీ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే జర్మనీ మీకేం ఆఫర్ చేస్తుంది అంటే టాప్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి కరికులం ఉంది, చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ విత్ లో ట్యూషన్ ఫీజు. ప్రతి యూనివర్సిటీ అంతేం ఛార్జ్ చేయదు, చాలా తక్కువ అమౌంట్ కంపేర్ టు అదర్ అబ్రాడ్ కంట్రీస్. అండ్ లాంగ్వేజ్ వస్తే మీకు పిఆర్ కూడా ఈజీగా వస్తుంది 2 to 5 yearsలో. అండ్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా పీస్ఫుల్ లైఫ్ అయితే ఇస్తుంది జర్మనీ. మీరు అది కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ జర్మనీని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఈజీగా ఉంటుంది. ప్రతిదీ ఈజీగా ఏమి ఉండదు, అంటే పేపర్ వర్క్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే లైక్ అండ్ ఆల్సో హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. చాలా 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 మంచి ఆప్షన్ జర్మనీలో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది. మనీ మేకింగ్ కంట్రీ అయితే కాదు, నువ్వు సింపుల్గా బతకడానికి అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్, ఇంకా ఏమైనా దాని గురించి వీడియోస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ రైట్ అ కామెంట్ ఆర్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నేను కంపల్సరీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూరో వైబ్స్ విత్ లిఖిత. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.